ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, ఈరోజు ముగిసే ముందు మన జీవితంలోనికి పరలోకమే దిగి వచ్చేలాగా ఒక హృదయపూర్వక ప్రార్థన చేద్దామా? మీకు అసాధ్యంగా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయా? దేవుడు మౌనంగా ఉన్నాడని అనిపిస్తూ ఉందా? అయితే ఈ రాత్రి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలలో మనకు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంది. ఈ సందేశాన్ని చివరి వరకు విని విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మీకోసం అద్భుత కార్యాలు చేయగలడు. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు దత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఈ మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ మాటల్ని యెషయా భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆకాశం చీల్చుకొని దిగిరమ్ము ప్రభువా అని. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, దేవుని ప్రత్యక్ష సన్నిధిని కోరిన హృదయంలో నుంచి ఏర్పడే ఆర్తనాదం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సమస్యలు పర్వతాల్లా ఎదురిస్తాయి, కానీ దేవుడు దిగి వస్తే ఆ పర్వతాలు ఆయన సన్నిధిలో కరిగిపోతాయి. మనము ఊహించని విధంగా ఆయన మార్గం చేస్తాడు. ఈ రాత్రి కూడా మన నిరీక్షణ దేవుని మీదే ఉంచుదాం. ఆయన ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పుడు తప్పిపోడు. మన జీవితాలలో ఏ సమస్యలైనా కూడా తప్పకుండా ఆయన సరిచేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన దిగి వచ్చి మనకు సహాయం చేస్తాడని నమ్ముదాం, విశ్వసిద్దాం. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటూ మనము ప్రార్థనలోనికి వెళ్దాం. పరలోకపు తండ్రి, ఈ రాత్రి యెషయా చేసిన ప్రార్థనతో మేము కూడా నీ సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, గగనములను చీల్చుకొని దిగి రమ్మని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలలోనికి రమ్మని ప్రార్థిస్తున్నాం. మా భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలలో, ఆరోగ్యాలలో, ఉద్యోగాలలో, సేవలో మరియు మా హృదయాలలో నీ శక్తిని ప్రత్యక్షపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా జీవితాలలో మాకు అసాధ్యంగా కనిపిస్తున్న ప్రతి పరిస్థితిని కూడా నీ మహిమ కొరకు మార్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి నిన్న పగలంతా కూడా మీరు ఏ విధంగా మమ్మల్ని కాచి రక్షించారో ఈ రాత్రి సమయంలో నిద్రిస్తున్నప్పుడు మీ కాపుదల మాకు అలాగే ఉండునట్లుగా సహాయం చేయండి. తండ్రి, మా పనులను మేము ఏమైతే చేయవలనో ఈ రాబోయే వారం అంతట్లో మేము ఏ పనులు చేయవలనో అవన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటూ నైనా వాటిని అన్నింటినీ కూడా మీరు తప్పక విజయంతో నింపుతారని, ప్రభా, మా ప్రణాళికలన్నింటినీ కూడా మీరు తప్పక సరిచేసి జయప్రదంగా మమ్మల్ని వాడుకుంటారని నమ్ముతున్నాము. మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. వృద్ధులను, చిన్నారులను దీవించండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించి వారిని నీ దయ అందును, మనుషుల దయను వర్ధిల్లజేయండి. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యమేయండి. ఎవరైతే సీరియస్ కండిషన్స్లో ఉంటున్నారో వారికి విజయం స్వస్థత అనుగ్రహించండి. ప్రభా, మరి బిజినెస్ చేస్తున్న వారికి తప్పకుండా చక్కటి విజయం. అదేవిధంగా ప్రభా, ఎంతమంది ఏ ప్రార్థనలు కోరుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి. ప్రభా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంలో చేర్చండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఎంతోమంది వ్యసనాలకు బానిసలై ఉన్నారు. వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను దర్శించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. వారి హృదయములలో ఉన్న దుఃఖాన్ని, బాధను తొలగించి సంపూర్ణమైనటువంటి నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా తండ్రి, మా జీవితాలలో మాకు ఏదైతే అసాధ్యమో అని అనిపిస్తున్నదో అవన్నీ కూడా మార్చివేయబడను గాక. ప్రభా, మరి ప్రపంచమంతటా శాంతిని, సమాధానమును కుమ్మరించండి. ఎంతమంది అయితే తండ్రి భయంకరమైన పరిస్థితులలో, అనారోగ్యంలో, అస్వస్థతలో, అంతేకాకుండా నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉన్నారో వారిని అందరినీ కూడా కనికరించి నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా నిద్రించకముందు మా అపరాధములను క్షమించండి.
ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. తండ్రి, మరి ఈ దినమంతా మేము ఎంతో సంతోషంగా గడిపాము, నీ సన్నిధిలో ఆరాధించాము. మరి ఈ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మాకు మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించి రేపటి ఉదయాన్ని క్రొత్త ఆశతో నీ కృపతో నిన్ను స్తుతించి ఉదయమున ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.